నమస్కారం. ఈరోజు కథను రచించిన వారు అమూల్య గారు. అవని ఆకాష్ ఫోటో చూస్తూ ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు. తలపొగరు కూడా ఉన్నట్టుంది. రా నేను అనుస్తా అనుకుంటుంది. చిన్ను బంటి మాత్రం అవని మనసు మార్చి ఎలా అయినా తను ఆకాష్ని ఇష్టపడే విధంగా చేయాలని చించుతున్నారు. ఆ రోజంతా అవని అలాగే ఫోటో చూస్తూ ఆలోచిస్తుంది. చిన్ను అవని అలాగే మంచం మీద పడుకొని ఉండటం చూసి, అవని ఏంటలా ఉన్నావు? ఎలా ఉన్నా చిన్ను? టెన్షన్ పెన్షన్ ఏమీ లేకుండా. అప్పుడు అవని టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఎందుకా? అదేంటి? ఎక్కడి నుంచో వస్తున్నాడు నిన్ను ఎగరేసుకుపోవడానికి. అలాంటిది కాస్త కూడా బెరుకు లేదేంటి? కొంపదీసి అతని అందానికి ఇతనే మాకు భావాన్ని ఫిక్స్ అయిపోయావా ఏంటి అంటాడు ఆశగా. అవని ఫిక్స్ లేదు విక్స్ లేదు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళంతా నేను నచ్చి వచ్చిన వాళ్ళు, ఏమైనా చేసేవాళ్ళు. కానీ ఇతను అలా కాదు. ఊరే నచ్చదు, ఇండియా అంటేనే అసహ్యం. అలాంటిది నేనెలా నచ్చుతాను? ఒకవేళ నచ్చినా అతనికి నచ్చిన పనులు కొన్ని చేస్తే చాలు వెళ్ళిపోతాడు. దానికి కంగారెందుకు? అంటే నీకతను నచ్చలేదా అని బాధగా అడుగుతాడు బంటి. బానే ఉన్నాడు కానీ ఎంత బాగుంటే ఏం మేలు? ఇండియా అంటే ఇష్టం లేదు అంటాడా? రాని అతనికి ఇండియా అంటే ఇది అని చూపిస్తా పౌరుషంగా అంది అవని. అంతలో అవని వాళ్ళ అమ్మ పిలవడంతో వెళ్తుంది. లాస్ ఏంజల్స్ ఆకాష్ ఆఫీస్లో ఆకాష్ ఏదో ఫైల్ పట్టుకొని అందులో ఏదో చెప్తున్నాడు ఒక అమ్మాయికి. ఓకే దెన్ అంతా అర్థమైందిగా సారా? సారా ఎస్ సార్, నేను ఒక 1 మంత్ ఇండియా వెళ్తున్నాను. ఆఫీస్ని అంతా నువ్వే చూసుకో. ఎవరికి ఏవో కన్నది నువ్వే అసైన్ చెయ్యి. ఓకే సార్, కానీ మీరు వెళ్ళాలి అనుకుంది. యా ఐ నో, బట్ ఏం చేద్దాం? నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అందులో భాగమే ఈ ట్రిప్. అక్కడ ఒక అమ్మాయి ఉంది అంట. డూ యు నో వాట్స్ హర్ నేమ్? అవని. అవని అంట. సచ్ ఎ ఓల్డ్ నేమ్. క్రేజీ, వెళ్ళి చూసి రావాలి అని నవ్వాడు. సారా ఓకే అంటూ ఫైల్ తీసుకొని వెళ్ళిపోయింది. సారా బయటికి వెళ్ళగానే జైన్ వస్తుంది. జైన్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా తనని ఒకసారి చూస్తే వెంటనే ఇంకోసారి చూడకుండా ఉండలేరు. జైన్ ఏంటి సారా? ఏమంటున్నారు సార్? ఏముంది, మళ్ళీ ట్రిప్ అంటుంది సారా. ఎక్కడికి అని జైన్ అడుగుతుంది. ఇండియా అని చెప్తుంది సారా. వాట్? ఎందుకు అని జైన్ అడగగానే సారా పెళ్లి చూపులు. అప్పుడు జైన్ ఇండియాలోనా? ఎస్. మరి సార్ ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది జైన్. అప్పుడు సారా ఏమంటారు? పేరు అవని అంట. చాలా ఓల్డ్ నేమ్ అంటున్నారు. చూసి రావాలి అన్నారు. జైన్ ఆనందంగా తన క్యాబిన్ వైపు వెళ్తుంది. అక్కడ జాన్ ఏదో ఫైల్ వెతుకుతూ ఉంటాడు. జైన్ ఏం వెతుకుతుంటున్నావురా? జాన్ అదే, మొన్న నువ్వు కరెక్ట్ చేసిన ఫైల్. ఇదేనా అని చేతిలో ఉన్నది చూపిస్తుంది జైన్. హా ఇదే ఇదే. ఏంటి అంత ఆనందంగా ఉన్నావు అని జాన్ అడుగుతాడు. సార్ ఇండియా వెళ్తున్నారు అని జైన్ చెప్తుంది. ఎందుకు? పెళ్లి చూపులు. మరి నవ్వుతావేంటి? అంటే ఆ అమ్మాయి నచ్చలేదంట అని అంటుంది జైన్. ఏమో, ఎవరికి తెలుసు అని జాన్ అంటాడు. అప్పుడు జైన్ ఏమో, నాకదంతా తెలీదు. కేవలం ఆకాష్ కోసం నా ఆస్తి హోదా అన్నీ వదిలి తన కోసం ఇక్కడ తన దగ్గర తన కంపెనీలో పనిచేస్తున్నా. అప్పుడు జాన్ బట్ హీ నెవర్ సీన్ యూ అంటుంది. అప్పుడు జైన్ హీ లవ్స్ మీ. అప్పుడు జాన్ ఒకవేళ ఆ అమ్మాయి సార్కి నచ్చితే దాన్ని లేపేస్తా అని జైన్ అంటుంది. ఆయన నిన్ను లవ్ చేయకపోతే అని అడుగుతాడు జాన్. చేసే విధంగా చేసుకుంటా అని జైన్ చెప్తుంది. అంతలోనే సారా ఏదో ఫైల్ కోసం వస్తుంది. సార్ ఉన్నారా అని అడుగుతుంది జైన్. ఇంకా ఉంటారా? ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఫ్లైట్ టేకాఫ్ కూడా అయ్యుంటుంది అని చెప్పింది సారా. అవునా అని అంటుంది జైన్. అని వెళ్ళిపోతుంది సారా. సరే వెళ్ళు. ఆకాష్ మళ్ళీ ఇక్కడికే వచ్చేది. నీతో ఈ 1 మంత్ టచ్లో ఉంటా. ఎలాగూ ఇష్టం లేని ట్రిప్ కదా, నువ్వు అబ్జెక్ట్ చేయవు అని అంటుంది జైన్. అప్పుడు జాన్ అలా ఎలా చెప్తున్నావు? సార్ ఇక్కడ ఉన్నప్పుడు నిన్ను ఒక్కసారి కూడా కేర్ చేయలేదు. జాన్ నీకొక పిట్టకథ చెప్తా విను. ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకేమో వజ్రం కొనాలి అనిపించిందంట. మరి రాజు తలుచుకుంటే ఆగుతాడా? వెంటనే రాజు దేశం ఉన్న వజ్రాల వ్యాపారులందరినీ పిలిపించారంట. వారు చూపించినవన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. కానీ రాజుకి ఒక్కటి కూడా నచ్చలేదట. కానీ ఒక యువకుడు కొన్ని చూపించాడట. వెంటనే రాజు మధ్యలో ఉన్న ఒక వజ్రాన్ని తీసుకొని ఇది నచ్చిందని చెప్పి అతనికి అది చేసే వేల కంటే ఎక్కువిచ్చి మరీ కొన్నాడట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? వాడి వజ్రాలు మిగతా వాటికంటే బాగున్నాయేమో అని అంటాడు జాన్. అది కాదురా మొద్దు, అందరూ అన్ని వజ్రాలే పెట్టారు. అందుకు రాజుకు ఏవీ నచ్చలేదు అని చెప్పడం కంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని అర్థం కాలేదు. ఆ యువకుడేమో అన్నీ మామూలు రంగురాళ్ళు పెట్టి మధ్యలో మంచి వజ్రం పెట్టాడు. కాబట్టి రాజుని వాటన్నింటిలో ఆ వజ్రమే బాగా ఆకర్షించింది కాబట్టి కొన్నాడు. అలాగే ఇక్కడ అందమైన తెలివైన అమ్మాయిలు అంటే
వజ్రాల అలాంటి అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి తనకు అర్థం కావటం లేదు. కానీ అక్కడ పేడ పీసుకునే ఆ రంగురాళ్ళ లాంటి అమ్మాయిల మధ్యలో ఒక వజ్రంలా నేనుంటే నన్నేగా ఇష్టపడేది అని నవ్వుకుంటూ వెళ్తుంది జేన్. అప్పుడు జాన్, అది నిజంగా గొప్ప వజ్రమైతే ఎన్ని ఉన్నా అదేగా నచ్చుతుంది. ఏంటో ఈ రాళ్ళు వజ్రాల తీరు అనుకుంటూ వెళ్ళిపోయాడు జాన్. అవని వెళ్ళగానే సురేఖ తలకు నూనె పెట్టడానికి కూర్చోమంటుంది. అవని కూర్చుంటూ, ఏంటి మీ ఆయన మళ్ళీ ఇంకో సంబంధం తెచ్చాడు? పెళ్లి చేయాలిగా మరి అంది సురేఖ. చెయ్యాలి అని మరీ 7 సముద్రాల అవతల ఉన్నవాడిని తీసుకొస్తారా అంది అవని. ఎవరి కర్మకు వారే బాధ్యులు. పక్కూరి సంబంధాలు చెడగొట్టావు, పక్క సిటీ సంబంధం చెడగొట్టావు, పక్క రాష్ట్రం సంబంధం కూడా చెడగొట్టావు. అందుకే పక్క దేశం. ఇది మీ నాన్న ఆఖరి నిర్ణయం తీసుకున్న సంబంధం. దీనిలో నన్ను ఏం సహాయం అడక్కు అని చెప్తుంది సురేఖ. అవని ఒక చూపు చూసి విసురుగా వెళ్ళిపోతుంది. సురేఖ, ఇదేనా కుదిరేటు చూడవయ్యా అని చేతులతో దండం పెట్టి అనుకుంటుంది. ఆకాష్ ఫ్లైట్ దిగుతాడు. హైదరాబాద్ నుంచి కృష్ణాపురంకి ట్రైన్ ఉందని తెలుసుకుని పర్లేదు డెవలప్ అయ్యాయి అనుకుంటూ ముందే రిజర్వ్ చేసి ఉండటంతో ట్రైన్ ఎక్కుతాడు. ఎక్కగానే తన సీట్లో ఎవరో ఒక మధ్య వయస్కుడు కూర్చుని ఉంటాడు. ఆకాష్ అసహనంగా ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీట్ అంటాడు. అప్పుడు అతను, అయితే మీరు లేస్తే నేను కూర్చుంటా అంటాడు ఆకాష్. అతను సర్దుకొని కూర్చో అని అంటాడు. ఇది నా సీట్ అంటాడు ఆకాష్. అందుకేగా స్థలం ఇచ్చాను అంటాడు అతను. ఏంటి, నా సీట్లో నాకే స్థలం ఇచ్చావా అని ఆకాష్ అంటాడు. నచ్చితే కూర్చో, నచ్చకపోతే లేదు అంటాడు అతను. ఆకాష్ ఉడుక్కుంటూ వెళ్ళి డోర్ దగ్గర నిలబడ్డాడు. కాసేపు ఆగి అంజనా ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తాడు. రామచంద్రరావు గారు లిఫ్ట్ చేస్తారు. ఆకాష్, హలో రామచంద్రరావు. హా బాబు. ఆకాష్, నేను ఇక్కడికి వచ్చానండి. ఎవరినైనా పంపితే ఇంటికి కూడా వస్తాను. అప్పుడు రామచంద్రరావు గారు, పంపుతాను బాబు ఇప్పుడే అంటూ ఫోన్ కట్ చేశాడు. ఈ ఇండియా వాళ్లకు టైం సెన్స్ లేదు. అందుకే ఇప్పుడు చెప్తే ఒక అరగంటకు నేను దిగే టైంకి వస్తారు అని అనుకుంటాడు ఆకాష్. రామచంద్రరావు గారు వాళ్ళ పనులలో నమ్మకస్తుడైన ఒకటిని పిలిచి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అప్పుడే సురేఖ వచ్చి, ఏమండి, మన అవనిని పంపుదాం. అప్పుడు కాస్త వాళ్ళ మధ్య దూరం తగ్గుతుంది. ఆ అబ్బాయికి కూడా నచ్చుతుంది. రామచంద్రరావు గారు సాలోచనగా తలూపి రమ్మను అని అంటాడు. సురేఖ వెంటనే పిలుస్తుంది. అప్పుడు అవని, ఏంటి నాన్నగారు? రామచంద్రరావు గారు, అబ్బాయి వచ్చాడు, నువ్వు వెళ్ళి తీసుకురా. వీలైతే కారులో వెళ్ళమ్మా. అవని వెళ్ళను అనబోయి మళ్ళీ ఏదో తట్టినట్టు, సరే ఇప్పుడే వెళ్తున్నా అని బంటిని చిన్నుని రండిరా అని పరుగందుకుంటుంది. బంటి చిన్ను, ఏంటబ్బా ఇంత త్వరగా ఒప్పుకుంది? ఏమన్నా ప్లాన్ వేసిందా అని వాళ్ళు పరిగెత్తుతారు. రామచంద్రరావు గారు కారు తీసుకువెళ్ళమని చెప్తే అవని టీవీఎస్ తీసుకుని వెళ్తుంటే ఒక్క ఉదుటున చిన్ను బంటి ఎక్కేస్తారు. కానీ అవని ఏమీ అనదు. చిన్ను బంటి ఎందుకు అవని ఏమీ అనటం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అవని 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. బండి పార్క్ చేసి దాని మీద కూర్చొని, ఫోటోలో బాగానే ఉన్నాడు, నిజంగా ఎలా ఉంటాడు? పొడుగుంటాడేమో. నేనేమో మామూలు పొడుగే, సరిపోడేమో. నేను తెలుపే కానీ అక్కడ ఇంగ్లీష్ తెలుపు, అక్కడ కూడా సరిపోడేమో అని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. చిన్ను బంటి మాత్రం వచ్చిన వెంటనే ఎలా రిసీవ్ చేసుకుంటే ఇంప్రెస్ అవుతాడని తెగ చించింగ్. చిన్ను, రేయ్ బంటిగా, అతను రాగానే మన అవని కోతి పనులు చేయకుండా కాపాడాలి. లేదంటే వచ్చినోన్ని అదే ట్రైన్లో వెనక్కి పంపగల సమర్థురాలు అని అంటుంది చిన్ను. మరే అవనిని కాపలా కాస్తూ ఉండాలి, లేదంటే ఇక అంతే అంటాడు బంటి. రే ఏంట్రా మీలో మీరు గుసగుసలు, అప్పుడే నన్ను పక్కకు తన్నేశారా అని అంటుంది అవని. నాకు చెప్పకుండా మీరే చెవులు కొరుక్కుంటున్నారు. అదేం లేదవని, ఏదో ఎలా ఉంటాడా అని సోచింగ్, అదే మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడు అవని, మీరు తెలుగులో చించినా ఇంగ్లీష్లో తింకినా హిందీలో సోచినా ఏం ప్రయోజనం లేదు. అయినా వచ్చేవాడు ఎలా ఉంటే మనకేంటి చెప్పు? వాడేమైనా నా కాబోయేవాడా ఏంటి? అంటే వదిలించుకోవాలని ఫిక్స్ అయిపోయావా అంటుంది చిన్ను ఏడుపు మొహంతో. ఇప్పుడేంటి, మన దేశం కాదు అనగానే మనసులో గట్టిగా అనుకునేసా. పాపం తనకేం తెలుసు, వచ్చే రోజుల్లో అతనికే మనసును అప్పగించేస్తుంది అని. చిన్ను ఇంకోసారి ఆలోచించలేకపోయావా? కనీసం ఆ కటౌట్ చూసైనా అని అంటుంది. అవని, ఎలా ఉంటాడు? కరెంటు స్తంభం ఉన్నట్టు అంత పొడుగు, సున్నం కొట్టినట్టు ఆ తెలుపు. చిన్నప్పుడు అమ్మమ్మో నానమ్మో స్నానం చేయించేటప్పుడు నాలుక తోమకపోతే అది మందమెక్కి మాటలు అన్నీ సగం సగం వస్తాయే, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడేమో బహుశా అంది ఆలోచిస్తున్నట్టు గడ్డం మీద వేలు పెట్టుకొని. తల కాస్త పైకెత్తి, బంటి వద్దంటే అందువు గాని కనీసం చక్కగైనా రిసీవ్ చేసుకోవే. అప్పుడు అవని, అది సరిగ్గా చేస్తా. ఎందుకంటే మన నాన్న పరువు పోకూడదుగా. ఇదిగో
వచ్చిన వెంటనే ఇలా తిరిగి అని ఒక కాలి బొటన వేలి మీద అటుపక్కకు తిరిగి ఇంకేదో అనబోతూ అక్కడ ఆకారాన్ని చూసి హే హే అంటూ అలాగే వెనుకకు పడిపోయింది. అక్కడున్న ఆకారం అవని నడుము చుట్టూ చెయ్యి వేసి బలంగా మీదకు లాక్కునేసరికి అంగుళం దూరంలో అతని మొహం చూసింది. ఒక 5 నిమిషాలు అలాగే నోరు తెచ్చుకొని కళ్ళు ఆల్చిప్పల్లా తెరిచి చూస్తుంది. అతను మొహం మీద చిటికి వేసేసరికి అవని తేరుకొని, ఏయ్, ఎవర్రా నువ్వు? అలా వచ్చి వెనక నించుంటే భయపడి చస్తుందిలే అనుకున్నావా? హా, మళ్ళీ పట్టుకున్నావేంటి హా అని ఆపకుండా అరుస్తూనే ఉండడంతో అతను, హే, హూ ఆర్ యూ? వై ఆర్ యూ షౌటింగ్ లైక్ దిస్? అవని, ఇంగ్లీష్లో పేలినంత మాత్రాన భయపడే వాళ్ళు లేరు. అయినా ఏంట్రా, నా ఊరికే వచ్చి మళ్ళీ నన్ను ఈ ఎవరిని బెదిరిస్తున్నావు? హా, అయిపోయావు, నా చేతిలో చచ్చావు తీ. మర్యాదగా కళ్ళకున్న ఆ హెడ్లైట్స్ తీసి ఈ అవనికి క్షమాపణ చెప్పు అంది చేతులు వెనక్కి కట్టుకొని మొహం పక్కకు తిప్పి కాలు కింద కొడుతూ. అతను, నేను నీకు సారీ చెప్పాలా? ఏ, నువ్వేమైనా విష్ణుమూర్తి ఇంకో స్వరూపమా అంది అవని. ఐయామ్ ఆకాష్ అంటాడు అతను. అప్పుడు అవని ఆ అయితే ఏం అని నోరు తెరిచి చూస్తుంది. అప్పుడు ఆకాష్, నేను ఆకాష్, ఇక్కడికి నన్ను రిసీవ్ చేసుకోవటానికి రామచంద్రరావు గారి తరఫున ఎవరైనా వచ్చారా అని కనుక్కుందామనుకుంటే ఏంటి నాకీ గోలా? అవని అలానే చూస్తుంది. చిన్ను బంటి ఆనందంతో అలానే చూస్తున్నారు. ఆకాష్, అవును, ఏంటి అన్నావిందాక? అవని అనే కదా? అంటే నువ్వేనా అవని? చిన్ను బంటి ఒకేసారి అవును అంటారు. అవని కాదు అంటుంది. ఆకాష్ ఏంటి అంటాడు. అవని, అదే అదే, అది నేను అవనిని కాదు అంటున్నా. మరి ఎవరు నువ్వు అంటాడు ఆకాష్. అప్పుడు అవని, అది నేనెవరంటే ఎవరో అంతలో ఒక పెద్దాయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ, ఓ సిట్టమ్మా, ఏంటి ఇక్కడున్నావు, ఎవరా దొరా అని అరుచుకుంటూ దాటిపోయాడు. అప్పుడు ఆకాష్, సొట్టమ్మనా వాట్? అవని, అది సొట్టమ్మ కాదురా, బిందెలకు సొట్టలు తీసే మొహపొడ. చిట్టమ్మ నా పేరు అంది ఏం చెప్పాలో తెలియక. చిన్ను, అదేంటి? అవని, ఏం లేదు, నువ్వాగు. మరి ఇందాక ఏంటి ఈ అవని అని సంథింగ్ చెప్పావు అని అంటాడు ఆకాష్. అదే, అవనికి సంబంధించిన అమ్మాయిని అని చెప్పుంటాను, నీకు అలా వినిపించేడ్చుంటుంది అని అంటుంది అవని. నోనో, నేను సరిగ్గానే విన్నాను, నువ్వు ఈ అవనిని అన్నావు. అబ్బా, అతుక్కుపోయావు, లేదంటే ఒప్పుకోవాలి కానీ జిడ్డులాగా అదే విషయానికి. ఏంటి, నేను చిట్టెమ్మనే, అవని గారు రాలేదు, నన్ను పంపారు, ఇక తగలడు, ఇంటికెళ్ళి తగలెడదాం. ఆకాష్ తలగొక్కుంటూ ఓకే. అవని బండి ఎక్కి హా, ఎక్కు అంది చిన్నును బంటిను ముందు వెనుక కూర్చోబెట్టుకుని. అప్పుడు ఆకాష్, ఏంటి ఇందులోనా? హా, లేదు, నీకోసం విమానం రమ్మని చెప్పాం, రాగానే కింద గాన్లు పట్టుకుని వచ్చేసాయి అంటుంది అవని. ఆకాష్, దీనిలో నలుగురు ఎలా పడతారు? ఎందుకు పట్టరు? చిన్ను నించుంది, నన్ను ఆనుకొని బంటి కూర్చున్నాడు అంటుంది అవని. నువ్వు కాస్త సర్దుకుని కూర్చో, మా ఇళ్ళల్లో ఇవే ఉంటాయి, మీలాగా కార్లు విమానాలు ఉండవు. ఆకాష్ చేసేది లేక ఎక్కి కూర్చున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆకాష్, అవును, ఇందాక ఏమన్నావు? బిందెలకు సొట్టలు తీసే మొహమా అంటే ఎవరినన్నావు? అలాగా. అవని మనసులో, అమ్మో, అన్నింటినీ పట్టేస్తున్నాడు, వీడితో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అవని, నేనెప్పుడన్నాను? అన్నీ ఊహించేసుకొని మాట్లాడుతున్నావు. హా, ఇంకా తగలడు అన్నావు, ఏమి తగులుతుంది? ఇంకా ఏడ్చుంటుంది అన్నావు, ఎవరూ ఏడ్చింది అని అడుగుతూనే ఉంటాడు ఆకాష్. అవని విషయం దాటేయకపోతే ఇక అంతే సంగతులు అనుకొని, అవును, అమెరికాలో పుట్టి అక్కడే పెరిగి కూడా తెలుగు బాగానే మాట్లాడుతున్నావే అని అంటుంది అవని. అప్పుడు ఆకాష్, ఇంట్లో మాట్లాడేది అదేగా. ఓ అని అంటుంది అవని. అవును, నువ్వెవరు, నీ గురించి నాకు ఎవరు చెప్పలేదే అని అంటాడు ఆకాష్. అంటే నేను పని మనిషినిలే, అందుకే చెప్పుండరు అని అంటుంది అవని. ఆకాష్ ఆశ్చర్యపోతూ, ఏంటి, నువ్వు పని మనిషివా? ఏ, అలా కనిపించడం లేదా కంగారుగా అంటుంది అవని. అప్పుడు ఆకాష్, నిన్ను చూడగానే వాటే బ్యూటీ అనిపించింది. నువ్వు అవని అయితే పర్లేదు, కాస్తంత అడ్జస్ట్ అయ్యేనా నిన్ను చేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు పని మనిషివా? అవని మనసులో, అమ్మ దుర్మార్గుడా, ఎంత పన్నాగం పన్నావురా, నా తెలివి ఉపయోగించి బయటపడ్డాను గాని లేకపోతే చెరువులో చేపను ఎగరేసుకుపోయినట్టు ఎగరేసుకుపోయేవాడివిగా. అప్పుడు అవని, ఏం చేద్దాం, ఎవరికి ఎంత ప్రాప్తం రాసిపెట్టుంటే అక్కడికి జరుగుతుంది, ఏం చేస్తూ ఉంటావు అని అడుగుతాడు ఆకాష్. అంతలో ఎవరో ఒక ఆవిడ, ఎవరు సిట్టమ్మా అబ్బి, మొగుడు పిల్లాళ్ళు పిల్లకాయలను వేసుకొని పోతున్నట్టు సిన్నును బంటిని వేసుకుని భలే పోతున్నారే. అవని తిట్టుకుంటూ, మీ ఆయన ఎక్కడున్నాడో చూడు పోమల్లా, మాట్లాడదు నా మొగుడు గురించి పిల్లకాయల గురించి అని విసురుగా పోనిచ్చింది. అవని, హమ్మయ్య, వీడికి సగం సగం తెలుగొచ్చు కాబట్టి సరిపోయింది, లేదంటే అదంతా అర్థమయ్యి మళ్ళీ నా బుర్రను అలాగే పీక్కు తినేసేవాడు అని ఆలోచించుకుంటూ ఉండగా ఆకాష్, చిట్టెమ్మ, మొగుడు అంటే హస్బెండ్ కదా,
అవని ఒక్కసారిగా బండాపి వెనక్కి చూసింది. ఆకాష్ కాదా అంటాడు. బంటి అవును అంటాడు. అవని కాదు. ఆకాష్ మరింకేంటి? అవని ఆ మొగుడు అంటే అది హా స్నేహితుడు అంటే ఫ్రెండ్ అన్నమాట. ఆకాష్ ఓ అలానా? సరే గాని నిన్ను చిట్టమ్మ అంటుంటే నాకేం బాలేదు కాబట్టి నేను నిన్ను స్వీట్‌గా, షార్ట్‌గా చిట్టి అంటాను. ఓకేనా? అంటాడు. అవని ఏదో ఒకటి ఏడు అనేలోపు మళ్ళీ అలా అంటే ఏంటి అని అడుగుతాడని గుర్తొచ్చి హా హా పిలు అలాగే పిలు మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చేసింది. ఆకాష్ని దిగమని చెప్పి బంటిని చిన్నుని దించి తాను దిగింది. సురేఖ గారు ఇద్దరికీ కలిపి హారేసిస్తారు. అది కొంచెం ఆకాష్కి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి కష్టం అనిపించింది బయటకి చెప్పుకోవడానికి అలవాటు పడని కారణంగా అలాగే ఉండిపోయాడు. అలా చెప్పలేకే కదా ఇండియా వచ్చింది. రామచంద్రరావు గారు ఆకాష్ని సాధారణంగా ఆహ్వానిస్తారు. లోపలికి పిలిచాక అవని చూసి శ్రామచంద్రరావు గారు చిట్టెమ్మ వెళ్ళు, వెళ్ళి అబ్బాయికి పైగది చూపించు, కాస్త విశ్రాంతి తీసుకుంటే ప్రయాణ బడలిక తగ్గుతుంది అంటాడు. అని చెప్పి ఆకాష్ని చూసి నవ్వి బయటకు వెళ్తారు. రామచంద్రరావు గారు వెళ్ళగానే అవని గట్టిగా సురేఖ, సురేఖ ఆకాష్ని కాస్త ఇబ్బందిగా చూస్తూ ఏంటి అవని, మీ ఆయన ఏంటి ఆ గది ఇమ్మంటున్నాడు? అది ఈ అవనికి ఎంత ప్రాణమో తెలుసు కూడా. నువ్వైనా చెప్పాలి కదా చంద్రిక. అప్పుడు సురేఖ నాన్న చెప్పారంటే చెయ్యాలి అని చెప్పి ఆకాష్తో ఒక నిమిషం బాబు అని అవని చెయ్యి పట్టుకుని బరబరా లాక్కొని వంటగదిలోకి వెళ్తుంది. అవని మాట్లాడుతుంటే లాక్కొచ్చేస్తావేంటి? అయినా ఆ అబ్బాయి ముందు ఏంటి అరుపులు పేర్లు పెట్టి పిలవడాలు అని అంటుంది సురేఖ. అప్పుడు గాని మన హీరోయిన్ పాపకి బల్బు వెలగలేదు. ఇప్పుడు ఎలారా అయ్యా మళ్ళీ ప్రశ్నలతో నన్ను చెరుగ్గడ్డను పిప్పి చేసినట్టు చేసి పడేస్తాడు అనుకుని తలపట్టుకు కూర్చుంటుంది. అప్పటికే మన ఆకాష్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. పనమ్మాయి ఇంటి యజమానురాలైన ఆవిడతో అలా మాట్లాడుతుంది ఏంటి అని. అవని కొంచెం సంధించిన ప్రాణం తీసేస్తాడు అనుకొని వచ్చిన వెంటనే హా పద పద అమ్మగారు మిమ్మల్ని ఆ గదిలోకి తీసుకువెళ్ళమని చెప్పారు అని పనుడితో బాగులన్నీ పైకి తీసుకుపోమ్మని చెప్పి తను ఆకాష్కి ముందు నడుస్తూ తను ఆపితే ఎక్కడ ఆకాష్ మాట్లాడతాడో అని ముందు నడుస్తున్న పనుడితో మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటికి మాటలయ్యాక నిదానంగా మెట్ల దగ్గరకు వచ్చి ఎక్కుతూ ఉంటారు. ఆకాష్ ఏదో అడగబోయేలోపు అవని ఏం మాట్లాడాలో తెలియక హా రే వీరయ్య, మీ ఆవిడ కడుపుతో ఉంది అంటగా, ఎన్నో నెల మందులు సరిగా వేస్తున్నావా? కొంచెం విశ్రాంతి ఇవ్వరా, పనిలోకి రావద్దని చెప్పు, కావాలంటే నువ్వు కూడా ఇంట్లోనే ఉండి చూసుకో అని కనీసం వాణ్ణి కూడా మాట్లాడనీయకుండా తనే మాట్లాడుతూ ఉంది. పైకి వెళ్ళగానే ఆకాష్ని బయట ఉండమని చెప్పి తాను గదిలోకి వెళ్ళబోతుంటే లోపలికి వెళ్ళిన వీరయ్య అమ్మగారు నాకు పెళ్ళే కాలేదు కదండి. ఆకాష్ ఒక్కసారిగా వీరయ్య వైపు చూస్తాడు. అవని మళ్ళీ బుక్కయ్య అనుకొని సరే సరే నువ్వు నీ వెటకారాలు ముందు అన్ని లోపల పడై నిదానంగా సర్దుకోవచ్చు అని తను లోపలికి వెళ్తుంది. ఆ గదిని చూడగానే మనసంతా ఏదోలా అయిపోయి బాధగా వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నీ చూస్తూ ఉంటుంది. ఆకాష్ వెనక నుంచి ఈ రూమ్ ఎవరిది? అవని జీరబోయిన గొంతుతో నానమ్మది. ఎవరి నానమ్మ? ఆకాష్ మా నానమ్మ అని అంటుంది అవని. అదేంటి ఆవిడ కూడా ఇక్కడే ఉండేవారా? అంటే ఇక్కడే పనిచేసేవారా? అవని కోపంగా పనిచేయటమేంటి? ఆవిడ ఈ ఇంటి యజమానురాలు. ఆకాష్ నానమ్మ ఓనర్ అయితే గ్రాండ్ డాటర్ ఏంటి మెయిడ్? అవని తడబడుతూ అదే నానమ్మ అంటే అవని గారికి నానమ్మ. ఆకాష్ హో అందుకేనా అవనిని ఈ గది ఇష్టమని నువ్వు గొడవపడ్డావు. అవని ఆ అవనికి ఈ గదంటే ప్రాణం. వాళ్ళ నానమ్మతో అన్ని మధురానుభూతులు ఈ గదిలోనే. తను ఈ గదిలో ఉంటాను అంటే వాళ్ళ నాన్న అమ్మ వద్దన్నారు. అప్పుడు ఆకాష్ ఓ సరే అంటూ తన వస్తువులు తీసి సర్దుతూ ఉంటాడు. అవని అది చూసి మీరు సర్దుతున్నారేంటి? పని వాళ్ళొస్తారులే. ఆకాష్ పర్లేదు నాకు అలవాటే. నా పనులు నేను చేసుకోవటం. అవని ఆకాష్కి కాసేపు సహాయం చేసి బయటకు వచ్చేస్తుంది. కానీ వాళ్ళ నానమ్మ ఆలోచనలతో మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది. రామచంద్రరావు గారు ఇంట్లోకి వస్తారు అప్పుడే. అక్కడ కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్న అవనిని చూసి ఏంటమ్మా ఇలా ఆలోచిస్తున్నావు? అవని సరిగ్గా కూర్చుని ఏం లేదు నాన్న. రామచంద్రరావు గారు సరే తల్లి, ఆ అబ్బాయిని కాస్త బయట తిప్పరాదు? మన పొలాలు ఊరిలో మనుషులు. అవని ఇంకా ఎదురు చెప్పలేక సరే అంటుంది. రామచంద్రరావు గారు ఒక పావుగంట తర్వాత ఆకాష్ని కిందికి పిలుచుకు వస్తాడు. రామచంద్రరావు గారు ఆకాష్ మీరు అమ్మాయితో వెళ్ళండి, కాస్త ఊరు చూస్తున్నట్లు ఉంటుంది, ప్రశాంతంగానూ ఉంటుంది. అప్పుడు ఆకాష్ సరే అంకుల్ అని అవనితో బయలుదేరతాడు. అవని బండి నడుపుతుంటే తను వెనక కూర్చొని మొత్తం చూస్తూ ఉంటాడు. ఆకాష్ ఏదో అనుమానం వచ్చినట్టు చిట్టి. అప్పుడు అవని ఆకాష్ పొద్దున్నుంచి అందరూ కనిపిస్తున్నారు గాని అసలు మనిషి లేదే అని అడుగుతాడు.
ఎవరు అని అడుగుతుంది అవని. అప్పుడు ఆకాష్ అవని. అవని మనసులో పొద్దున్నుంచి నాతోనే కదరా ఊరేగుతున్నావు. మళ్ళీ ఎక్కడ అంటే ఏం చెప్పాలి అనుకుని బయటికి మాత్రం ఆవిడకి నచ్చకపోతే బయటికి రాదు. అంటే నన్ను ముందే చూసిందా అని అడుగుతాడు ఆకాష్. ఏమో చూసిందేమో అని అంటుంది అవని. సరే ఇన్ని రోజులు తన దగ్గరేగా ఉన్నావు. తన గురించి ఏమైనా చెప్పు అంటాడు ఆకాష్. ముందు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు అని అడుగుతుంది అవని. ఆకాష్ నాకా పెద్ద కోరికలేమీ లేవు. జస్ట్ నా సమానంగా కలర్ అంటే నీ అంత ఉంటే చాలు. ఏయ్ ఏంటి నీ అంత? ఏంటి నీకన్నా ఒక షేడ్ తక్కువ అంతే నేను అంటుంది అవని. కలర్ అంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు. మరి పద్ధతి అని చీరలు కట్టుకొని ఉండే వాళ్ళంటే నాకిష్టం ఉండదు. ట్రెండ్‌కి తగ్గట్టు ఉండాలి. తర్వాత బాగా ట్రిప్స్ అంటే ఇష్టమై ఉండాలి. ఎందుకంటే నేను వారానికొకసారి దగ్గరలో ఏదైనా విజిటింగ్ ప్లేస్‌కి, మంత్లీ ట్వైస్ ఏదైనా లాంగ్ ట్రిప్‌కి వెళ్తాను. మరి నాతో రావాలిగా. పొగరు ఒక లెవెల్ ఉంటే పర్లేదు గానీ, అది మీరితే మాత్రం ఐ కాంట్ బేర్. అన్నింటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండియా ఊరు అని పట్టుకుని వేలాడకుండా, ఇవన్నీ ఈ చీప్ ఐడియాస్ అన్నింటినీ ఇక్కడే వదిలి నాతో ఫ్లై అవ్వాలి అనగానే, అవని కోపంగా బండాపేస్తుంది. అప్పుడు ఆకాష్ వాట్ హ్యాపెండ్ చిట్టి? ఓహ్! మీ ఊరిని అన్నందుకు కోపం వచ్చిందా? అప్పుడు అవని కాదు తోట వచ్చింది దిగు అనగానే, ఆకాష్ దిగగానే బండి పక్కగా ఉంది. తను ఆకాష్‌ని నడిపించుకుంటూ మామిడి తోటల్లో నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాష్, ఇంతకు మీ అవని ఎలా ఉంటుందో చెప్పలేదు. అవని ఆకాష్ చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటూ, అందం అంటే ఆకాష్ పర్లేదు నీకన్నా కాస్త తక్కువగా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. అప్పుడు అవని అనుమానంగా, నా అంత ఉంటే వెంటనే మ్యారేజ్ చేసుకుంటా అంటాడు ఆకాష్. అవని ఉలిక్కిపడి మళ్ళీ సర్దుకుంటూ, ఆ! నా అంత కాదు పర్లేదు బానే ఉంటుంది. ఇంకా ఎప్పుడూ లంగా ఓణిలే వేసుకుంటుంది. పొగరు చాలా ఎక్కువ. తెలుస్తుంది చూడు నేను మార్నింగ్ నుండి వస్తే ఇప్పటికి కూడా నన్ను చూడటానికి రాలేదు. అప్పుడే ఐ అండర్‌స్టాండ్ అంటాడు ఆకాష్. అవని పర్లేదు గురుడు అప్పుడే ఫీల్ అయిపోయాడు. ఇంకో 2, 3 రోజులు ఇలా చేస్తే ఫ్లైట్ దొరక్కపోతే పరిగెత్తుకుంటైనా వెళ్ళిపోతాడు అని నవ్వుకొని బయటకు మాత్రం చూసావా? ఇంకా ఏంటంటే అవని ఊరు దాటి రాదు. అసలు ఇల్లే దాటదు. అలాంటిది నీతో అమెరికా రావడమే గగనం. అంటే నీతో ట్రిప్పుల కంటే ఇక దేవుడు దిగొచ్చి సర్ది చెప్పాలి. అప్పుడు కూడా ఒప్పుకుంటుందని గ్యారంటీ లేదు అని బొటనవేలు అటూ ఇటూ తిప్పుతూ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాష్ తనెంత మొండిదో నేను అంతే మొండివాడిని. ఒకవేళ మాకు పెళ్లి చేస్తే లాక్కునైనా వెళ్ళిపోతా. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అప్పటి వరకు పని చేస్తూ ఉన్నాడేమో ఒళ్ళంతా మట్టితో ఉంది. అవనిని చూసి దండాలమ్మగారు ఏంటి సానా దినాలకొచ్చినారు? మామిడి పండ్లు కోసిమ్మంటారా? బాగా పాకానికొచ్చినాయి ఉన్నాయి అంటాడు. అప్పుడు అవని పెద్దయ్య కోసిపెట్టు. ఇదిగో ఈ అబ్బాయికి అన్ని తోటలని చూపించి వస్తాను అని నవ్వుతూ వెళ్తూ ఉంటుంది. ఆకాష్ అవనితో పాటు ముందు కదులుతూ చిట్టి ఆ ఓల్డ్ మ్యాన్ ఎంత డర్టీగా ఉన్నారు. నువ్వేంటి అతన్ని కోయమంటున్నావు అని అంటాడు. అప్పుడు అవని పుడమి తల్లిని ముట్టుకున్నవాడు డర్టీ ఎలా అవుతాడు? ఇంకా పుణ్యాత్ముడవుతాడు గాని. అలాంటి వారి పాదాలకు నమస్కరిస్తే మనకు ఆ దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన పుణ్యం లభిస్తుంది అని కోపంగా వెళ్ళిపోతుంది ఆకాష్కి. కానీ ఆ కోపం అర్థం కాదు. వెనకే నడుస్తూ ఉంటాడు. అవని అంతా తిప్పి చూపిస్తూ అక్కడి వరకు అంతా అవని గారిదే అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆ పెద్దయ్య పండ్లు తీసుకొని వచ్చి ఇస్తాడు. ఆ పక్కనే ఉన్న తొట్టిలో కడిగి తను ఒకటి తింటూ ఆకాష్కి ఒకటి ఇస్తుంది. ఆకాష్ తీసుకోడు. అవని శుభ్రంగా కూర్చొని తింటూ ఉంటుంది. నాకెందుకో అవనిని ఒకసారి చూడాలనిపిస్తుంది. చూశాక అందులో నాకు ఒపోజిట్ క్యారెక్టర్స్ ఉన్నా నాకు నచ్చుతుందేమో అని అంటాడు ఆకాష్. అలా అనగానే అవనికి పొలమారుతుంది. అవని తనని తాను సంభాళించుకుంటూ ఆకాష్ని చూస్తూ ఉంటుంది. ఆకాష్కి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హే జైన్ హవర్ యూ అంటాడు. అవని చూస్తూ నీకింకా డోస్ పెంచాలిరా చెప్తా చెప్తా అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మన అవని ఏం చేయాలనుకుంటుందో చిట్టియే అవని అని ఆకాష్ తెలుసుకుంటాడా? జైన్ అవని ఆకాష్ల ప్రేమకి అడ్డంకిగా మారుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.